మన రాజమండ్రిలో కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయిందండి. ఎక్కడ అనుకున్నారు? జాంపేటలో పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ఉంది కదా, దాని ఎదురుగానే. ఈ రెస్టారెంట్ పేరు టాప్ బకెట్ బిర్యానీ అంటండి. ఇక్కడ బకెట్ బిర్యానీతో పాటు చాలా రకాలు దొరికేస్తాయంట. నేనైతే ఇప్పటి వరకు తిన్న కొత్త కొత్త రకాలన్నీ చెప్పానండి, ఒక పట్టు పట్టేశాను. మరి ఇదిగోండి ఫస్ట్ తిన్నాను, ఇదే వెరైటీ ఐటమ్. దీని పేరు ప్యాకింగ్ చికెన్ అంటండి. పైన చికెన్, లోపల రొయ్యలు పెట్టించారు. ముందు ఉత్తి తినేసానండి, ఎలా ఉంటది అనుకున్నాను కానండి, బానే ఉంది. తర్వాత దీంట్లోకి ఎర్ర కలర్ చట్నీ లాంటిది ఇచ్చారండి, అది నంచుకొని తింటే ఉందండి సూపర్. అసలు ఇది చూడండి, క్రంచీ చికెన్ అంట. నిజంగానే అంత క్రంచీగా అంటే కరకరలు ఆడుతుందో లేదో అనుకున్నాను కానండి, ఆ చికెన్ ముక్కను తీసుకొని కురుగుతా ఉంటే పటపటలు ఆడిపోయిందండి. నేను మామూలుగా అదేంటండి మైనస్ ప్లస్ ఏదో అంటారు కదా, అది అసలు తినండి. కానీ దీంట్లోకి నంచుకొని తినండి బాగుంటుంది అన్నారు. నిజంగానే తిన్నాను, నిజంగానే బాగుందండి. ఇంకా తర్వాత ఫిష్ ఫ్రై పెట్టమన్నామండి. చేపలగానో లేకపోతే మనం కూరలో కొట్టించుకున్న రౌండ్ ముక్కలు కొట్టి తెస్తారనుకుంటే ఇలా లవ్ సింబల్ షేప్ లో తెచ్చారేంటండి బాబు. కానీ భలే ఉందిలేండి ఇలా చూస్తే మాత్రం. ముందు లవ్ సింబల్ షేప్ లో ఉన్న చేప ముక్కను తీసుకొని శుభ్రంగా ముక్క ఫుల్ గా తినేసానండి. పర్లేదండి బాగానే ఉంది. కానీ తర్వాత ఏం చేశానంటే, ఉత్తి తింటాం కాదని చెప్పి ఆ చేప ముక్క మీద లైట్ గా నిమ్మకాయ పిండండి. ఒక్క ముక్క తిన్న తర్వాత పక్కనే ఉల్లిపాయ ముక్క కొరికితే ఉందండి, మామూలుగానే మంచి టేస్ట్ ఉందండి. తర్వాత టేస్ట్ డబుల్ అయిపోయిందండి. మరి అసలు నేను ఈ రెస్టారెంట్ కి వచ్చిందే దీనికోసం అండి. ఇదే నల్లి బిర్యానీ అంట. మంచి మంచి మూలుగులతో కూరలాగా చేశారండి, బిర్యానీ మీద వేసి తెచ్చారు. మనిషికో నల్లి బొక్క వచ్చిందండి. అదే మూలుగండి బాబు. ముందెప్పట్లాగానే మనకున్న అలవాటు ప్రకారం ఉత్తి 2-3 ముద్దలు తినేసిన తర్వాత పక్కనే ఉన్న గ్రేవీని బాగా కలిపి ఒక్క ముద్ద తిన్న తర్వాత ఉల్లిపాయ టచ్ చేస్తే ఉందండి నా సామిరంగా సూపర్ గా ఉంది. మరి దీని రేటు 300 అండి. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చిందండి ఇది. ఇంకా మూలుగిని పట్టుకుని కంచంలో పెట్టి ఊరికే ఇలా చేస్తా అన్నానండి, దానికున్న కన్నంతా బలి ఊడొచ్చేసింది. ఆ కన్నను ఒక పట్టు పట్టేసిన తర్వాత నా ఫేవరెట్ అండి ఇది. ఆ ముడిసిలోను ఉన్న మూలుగును ఊదుకొని తింటా ఉంటదండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, మేక మాంసంలో ఏం తిన్నా తినపని మూలుగు మాత్రం కంపల్సరీ తింటానండి. ఇంకా తర్వాత ఈ నల్లి బిర్యానీని కూడా ఒక పట్టు పట్టేసిన తర్వాత పొట్టలో అలా పడి ఉంటదని చెప్పేసి రాజమండ్రి స్పెషల్ చికెన్ మొగలై బిర్యానీ చెప్పుకొని ఇది కూడా కుమ్మేశానండి. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఉందండి ఈ మొగలై బిర్యానీ, బాగుంది. ఇంకా సర్లే ఇంటికి వెళ్తా సాయంత్రం అయినా తినొచ్చు అని చెప్పి ఈ రెస్టారెంట్ లో స్పెషల్ గా దొరికే చికెన్ దమ్ బకెట్ బిర్యానీ ఒకటి పట్టుకెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి కుమ్మేశానండి. అంతే, ఉంటానండి మరి, రేపు కలుద్దాం.